ఆవిడ ఆశీర్వాదం పొందితే అంతా శుభమే జరుగుతుంది. అలాగే ఇప్పుడు పెళ్లి కూతురువైన నిన్ను దీవించడానికొస్తోంది. పొద్దున్నే ఆవిడొచ్చే టైంకి రెడీగా ఉండాలి. భక్తి శ్రద్ధలతో ఆవిడ పాదాలు కడిగి పూజిస్తే తప్పకుండా ఆవిడ ఆశీర్వాదం దక్కుతుంది. ఒకవేళ ఆవిడ ఆశీర్వదించకపోతే ఏదో అరిష్టం ఉన్నట్టు లెక్క. అసలు ఈ పెళ్లి జరగడమే ఆవిడకి ఇష్టం లేదని అర్థం. వదినా, ఎందుకు ఊరికి అపశకున మాటలు మాట్లాడతావు? నా కోడల్నెందుకు ఆశీర్వదించదు? ఇంత మంచి గుణాలున్న అమ్మాయి ఎక్కడుంటుంది? దాని గురించి నువ్వేం ఆలోచించొద్దమ్మా. పొద్దున్నే లేచి రెడీ అయ్యి నువ్వు ఎప్పుడు దేవుణ్ణి ఎంత భక్తితో పూజిస్తావో అదే భక్తి ఆవిడ దగ్గర చూపించు చాలు. తొందరగా లేవాలి కదా, వెళ్ళి పడుకోమ్మా. సరే అత్తయ్య, గుడ్ నైట్. అలాగే వదినా. దాసురాలి ఆశీర్వాదం కావాలా? చూద్దాం ఎలా దక్కుతుందో. నాన్నా, శ్రావణి, విక్రమ్. అమ్మా, దాసురాలు వచ్చే టైం అయింది నాన్న. నువ్వు రెడీయే కదా? నేను రెడీ అమ్మా. శ్రావణి ఇంకా రాలేదు. రెడీ అవుతున్నట్టుందమ్మా, వచ్చేస్తుంది. మేడం, దాస్ట్రాల్ గారు వచ్చేసారు. దీర్ఘ సుమంగళి భవ. నాన్న, దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా రండి, కూర్చోండి. వేదవతి, పెళ్లి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయమ్మా? మీ దయ వల్ల అన్ని ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి దాసమ్మ. పెళ్లి కూతురెక్కడా? వచ్చేస్తుంది దాసమ్మ, ఒక్క నిమిషం. ఎవరికే పాలు? కోడలు గారికి అమ్మగారు. కోడలేంటే కోడలు, ఇంకా పెళ్లి కూడా కాకుండానే. ఓయ్, ఏంటక్కడా? వెళ్ళి చూడు. అలాగే మేడం.
అసలే అక్కకి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. అసలు లేచిందో లేదో. మేడం, 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 దాసరాల్ గారు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఒకవేళ ఆవిడ ఆశీర్వదించకపోతే ఏదో అరిష్టం ఉన్నట్టు లెక్క. అసలు ఈ పెళ్లి జరగడమే ఆవిడకి ఇష్టం లేదనే అర్థం. వచ్చేసిందా? అప్పుడే వచ్చేసిందా? ఇప్పుడే వచ్చేస్తున్నాను. అయ్యో, 5ంటికి అలారం పెట్టాను కదా, ఇంతవరకు మెలకు రాలేదేంటి? ఇప్పుడు స్నానం అది చేస్తూ కూర్చుంటే లేట్ అయిపోతుంది. అయినా వచ్చినవాడికి నేను స్నానం చేస్తానో లేదో ఎలా తెలుస్తుందిలే. ఓకేనా? ఓకే మేడం. ఏమీ అర్థం కావడం లేదేంటి? అంత మొత్తమంది ఇచ్చినా డోర్ కొట్టగానే లేచొచ్చిందేంటి? దాసమ్మ, కోడలొచ్చింది. అమ్మా, దాసురాలు పాదాలు కడిగి ఆశీర్వాదం తీసుకోమ్మా. వెళ్ళండి. రామ్మా.
ఇంతవరకు నా జీవితంలో ఎవరి కాళ్ళు పట్టుకున్నది లేదు. అలాంటిది నా చేత ఈవిడి కాళ్ళు కడిగిస్తున్నారు. ఏం చేస్తాం, పెళ్లి కోసం తప్పదు. నా కోడల్ని ఆశీర్వదించట్లేదేంటి? పొరపాట్లనేవి జరుగుతుంటాయి వేదవతి. కానీ పొరపాటు చేశావని తెలిసి కూడా దాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తే అది క్షమార్హం కాదు. పొరపాట? ఏం పొరపాటు జరిగింది దాసమ్మ? చేసేవాళ్ళని అడుగు వేదవతి. అమ్మా, దాసమ్మ, అమ్మా, దాసమ్మ. ఈవిడికి నిజంగానే మహిమలున్నాయా? నేను స్నానం చేయలేదన్న సంగతి తెలిసిపోయిందా? ఏం జరిగిందమ్మా? ఏమో అత్తయ్య, నాకేం తెలుసు. లేదమ్మా, తెలుసో తెలియకో ఏదో పొరపాటు జరిగింది. పెళ్లి జరిగేలోగా ఎలాగైనా ఆశీర్వాదం తీసుకోవాలమ్మా, లేకపోతే అరిష్టం. ఆల్రెడీ అరిష్టం మొదలైనట్టే వదినా. ఈ పెళ్లి జరగడం దాసరాలికి ఇష్టం లేనట్టే. మనమే ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. అత్తయ్య, ఎప్పుడు ఎందుకు నెగిటివ్గా మాట్లాడతావు? ఇంకా టైం ఉంది కదా. ఈలోగా తప్పకుండా శ్రావణి దాసురాలి ఆశీర్వాదం పొందుతుంది. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, ఏం కాదు. అక్క ఏం పొరపాటు చేసింది? ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోయింది? ఏదో ఒకటి చేసి అక్క ఆశీర్వాదం పొందేలా చెయ్యాలి. నేను మరీ అంతందంగా ఉన్నానా? మేకప్ ముందొక మాట, మేకప్ వేసాక ఒక మాట చెప్పను మేడం. నా బ్రష్ ఎంతవరకు ఎంతో మందికి మేకప్ వేసింది, కానీ ఇంత అందమైన ఫేస్ కి ఎప్పుడు వేసింది లేదు. పట్టండి. ఏయ్, ఏంటి గోడకి సున్నం వేసే బ్రష్ తెచ్చావు? ఇప్పుడు వేసేది కూడా సున్నామే కదవే. ఎంత మాట అన్నారు మేడం. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఈ బ్రష్ తోనే పెయింట్. అదే మేకప్ వేసుకోవడానికి ఎగబడతారు. అట్లాంటిది గోడకి సున్నం వేసే బ్రష్ అంటారా? ఇది నా బ్రష్ కి ఇన్సల్ట్ మేడం. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. ఏయ్, చూడ్డానికి అలా ఉండేసరికి ఏదో అనేశాను. నువ్వు మేకప్ వేయి. మీరు అలా కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరిచేసరికి మీ మేకప్ ఫినిష్ చేస్తాను. బాగా వేస్తావా? చాలా బాగా. అయితే ఓకే. మేకప్ వేయాల నీకు? మేకప్ వేస్తానే.
ఓపెన్ యువర్ ఐస్. ఇదేంటి అంతకు ముందు ఎలా ఉందో ఇంచుమించు అలాగే ఉంది. లేకపోతే మేకప్ వెయ్యగానే నువ్వేమన్నా నయన తరవైపోతావా? చెప్పాను కదా మేడం, మేకప్ ముందు ఒక మాట, మేకప్ వేసాక ఒక మాట చెప్పనని. ఒరిజినల్ గ్లామర్ అస్సలు డిస్టర్బ్ కాకుండా వేసే కొత్త మేకప్ టెక్నిక్ ఇది. ఇదేంటి ఫినిషింగ్ టచ్. ముందు ముందు మీకే సమజైతుంది. ఏంటి అంటే ముందు నుంచి చూసే వాళ్ళకి కాదు, వెనక నుంచి చూసే వాళ్ళకి కూడా గ్లామర్ గా కనపడాలి కదా, అందుకే ఈ క్లిప్. అయితే పెట్టు. తల్లో క్లిప్ పెట్టమందంటే అందులో ఏదో అర్థం ఉండే ఉంటుంది. ధరణి, హలో, టెల్ మీ మేడం. అబ్బబ్బబ్బా, ఏం ఇంగ్లీష్ మేనేజ్ చేస్తున్నావక్క? అక్క, ఎంతకీ పని అయిపోయిందా? అయిపోయింది మేడం. ఇంకో 1 వీక్ వరకు ఇదే పని కదా. అస్సలే మాత్రం డౌట్ రాకూడదక్క, జాగ్రత్త. నేను చూసుకుంటాను కదా మేడం. ఉంటాను. జాగ్రత్త. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? అయిపోయింది. 1 వీక్ వరకు ఇదే పని అంటున్నావేంటి? ఏ పని మీద వచ్చావు? నీకు ధరణి ఎలా తెలుసు? అడిగేది నిన్నే. నీకు ధరణి ఎలా తెలుసు? నిన్ను ధరణి ఇక్కడికి పంపించిందా? ఎందుకు పంపించింది? ధరణి ఎవరు మేడం? దీపిక పదుకునేతో మాట్లాడాను. దీపిక పదుకునేనా? అవును, ఆవిడికి మేకప్ వేసేది నేనే కదా. ఇప్పుడే మేకప్ వేయడం అయింది. ఇంకో 1 వీక్ వరకు ఇక్కడే ఉండాలి అంటున్నా. అయినా మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? లేదు, ఫోన్లో ధరణి అని వచ్చింది. ధరణి కాదు మేడం, దీపిక. దీపిక అంటే మీకు ఇంగ్లీష్ చదవటం కూడా రాదా? అక్కడ దీపికానే ఉందేమో. నాకే ఈ టెన్షన్లో ధరణి అని కనిపించినట్టుంది. ఇప్పుడు చూస్తే ఈ మాత్రం కూడా చదువుకోవడం రాదా అని చీప్గా చూస్తుంది.
కావాలంటే చూడండి మేడం, నా ఫోన్లో చూడండి. ఆ, వద్దులే, చెప్పావు కదా, నమ్ముతున్నాను. అమ్మయ్యా, కొంచెంలో తప్పించుకున్నాను. ముందు ఈ ఫోన్లో వెంటనే ధరణి పేరు మార్చాలి. మేడం, మేకప్ జాగ్రత్త. ఆ క్లిప్ను మాత్రం అస్సలు కదపొద్దు. అదే మీ బ్యాగ్కి స్పెషల్ అట్రాక్షన్. బాయ్ మేడం.